ఎస్ ట్రేడర్స్, ఒకసారి రేపు మండే లెవెల్స్ చూడండి. కొంచెం లాజిక్గా ఆలోచించి ట్రేడ్ చేయండి. రేపు ఒక్కరోజు ఆ తర్వాత ఎటు సైడ్ ఉండాలనేది తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఫ్రైడే, ఇది ఫ్రైడే. ఇక్కడ నుంచి ఫ్రైడే మొన్న క్రియేట్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది. నెక్స్ట్ 1 అవర్ తర్వాత నుంచి మొత్తం 10:15 నుంచి అదే రేంజ్లో తిరిగింది. ఈ 10:15 తర్వాత మొత్తం అందులోనే క్లోజ్ అయిపోయింది. 10:15 వన్ అవర్లో పెడతాను చూడండి ఒకసారి. వన్ ఏదైతే 10:15 క్యాండిల్ ఉందో అందులోనే ఉండిపోయింది మొత్తం టోటల్గా. అంతకు ముందు రోజు కూడా, ఫ్రైడే కాకుండా అంతకు ముందు రోజు నైన్త్ నైన్త్ రోజు కూడా 10:15 క్యాండిల్ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఇక్కడ విక్స్ వదిలాయి, కానీ ఆ విక్స్ పైన క్లోజ్ కాలేదు డైరెక్ట్గా. అందుకోసమే ఫ్రైడే రోజు ఫస్ట్ క్యాండిలే స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత కూడా స్ట్రాంగ్ క్యాండిల్ పడింది, ఆ లోపల ఉండిపోయింది. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 15 మినిట్స్లో చూస్తే ఇక్కడ ఒక మంచి పైన డౌన్ సైడ్కి వచ్చే విధంగా సప్లై క్రియేట్ చేసింది. ఏంటి అది, ఎక్కడ నుంచి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత డౌన్ వచ్చింది, మళ్ళీ ఐ లెవెల్కి మళ్ళీ టచ్ చేసింది. ఈ ఐ లెవెల్ దాటలేదు. ఈ రెడ్ క్యాండిల్ హై లెవెల్ని మళ్ళీ దాటి క్యాండిల్ క్లోజ్ ఇవ్వలేదు పైన. ఇది డౌన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ నుంచి డౌన్ వచ్చేసింది. కనుక కొద్దిగా బేరిష్ ఉంటుందేమో అనుకుంటున్నాను మైండే. అదొకటి. ప్లస్ ఫ్రైడే క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫ్రైడే హై పైన బ్రేక్ అయితేనే పైన, ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం మండే ఈ లెవెల్ ఉంది కదా, ఈ గ్రీన్, ఇది బ్లూ లైన్ 25,438 నుంచి మళ్ళీ రిజెక్షన్ రావచ్చు. ఒకవేళ అది కూడా స్ట్రాంగ్గా బ్రేక్ అయితేనే ఈ నెక్స్ట్ లెవెల్కి ఆలోచించాలి. లేదు ఇక్కడ ఏమైనా రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, 25,158 వరకు. ఎందుకంటే ఇక్కడ 158 అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ స్ట్రాంగ్గా క్యాండిల్ ఇక్కడ చూడండి అర్థమవుతుంది. 1 అవర్లో చూడండి. నేను 15 మినిట్స్లో తీసుకున్నాను రేంజ్లు, కానీ 1 అవర్లో సప్లై అండ్ డిమాండ్లు క్రియేట్ చేశాను. కాకపోతే ఈ 1 అవర్లోనే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఈ 1 అవర్ రేంజ్ని స్ట్రాంగ్గా దాటి పైకి వెళ్ళలేదు, మళ్ళీ వెంటనే ఇక్కడ సప్లై క్రియేట్ చేసింది. కనుక ఇక్కడ కనుక టచ్ చేసి పైకి వెళ్తే, రిటెస్ట్ చేసుకొని పైకి వెళ్తే మళ్ళీ ఈ లెవెల్ 25,378 దాటిపోద్ది, 25,438 దాటిపోద్ది, 378. ఇది లాస్ట్ ఫ్రైడేది, తీసేస్తున్నాను సారీ. 25,438 దాటిపోద్ది. ఆ తర్వాత 25,612 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్. ఇక్కడ రేపు కనుక ఇక్కడ రీటెస్ట్ చేసి పై అప్ సైడ్ బ్రేక్ అయితే, అప్ సైడ్ ఏమైనా మూమెంట్ అని చూపిస్తే సెకండ్ హాఫ్లో కనుక, ఇది బ్రేక్ కాకపోయినా పర్లేదు మండే రోజు, రేపు ఇక్కడ మొమెంటం రివర్స్ రీటెస్ట్ చేసి పైన గ్రీన్ క్యాండిల్ పడిందంటే మాత్రం నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్గా పైకి ఉండే ఛాన్స్ ఉంటుంది. అది డేలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే, ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, ఆ తర్వాత మూడో గ్రీన్ క్యాండిల్ పడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. మూడో గ్రీన్ క్యాండిల్ పడాల్సింది. అందుకే అండి ఇక్కడ గ్యాప్ అప్ అయితే మాత్రం ఇక్కడ నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది గ్రీన్ క్యాండిల్లోనే క్లోజ్ కావాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ రీటెస్ట్కి వచ్చిందంటే మాత్రం ట్యూస్డే సాఫ్సీదా పైకి వెళ్ళిపోవాల్సింది ఖచ్చితంగా. 25,438 వరకు ట్యూస్డే వెళ్ళాలి. ఆ తర్వాత ఈ వీక్ టోటల్గా 25,612 వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది ముహూర్త ట్రేడ్ దీపావళి వస్తుంది కనుక. అందుకే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేపు మాత్రం సేమ్ ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే కదలికలు ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కూడా ఈ రెండింటి రేంజ్ మధ్యన ఒక డిమాండ్ అండ్ సప్లై క్రియేట్ చేసింది. రేపు వీటి మధ్యలో ఉండి ఏమైనా బులిష్ క్యాండిల్ పడితే ఈ మిడ్ పాయింట్ పైకి కనుక క్లోజ్ అయితే సేమ్ నిఫ్టీలో లాగా నెక్స్ట్ అప్ సైడ్ ఉంటుంది. లేదు ఒకవేళ ఈ ఫ్రైడే పైన రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక సప్లై ఉంది, సేమ్ నిఫ్టీలో కూడా ఉంది అదే అటువంటి సప్లైయే. ఇదిగోండి ఇక్కడ ఇదే సప్లై. ఈ సప్లై కూడా ఒకవేళ ఈ సప్లైలు బ్రేక్ చేసుకుంటూ పోతే పైకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ సప్లై ఉన్న దగ్గర టెస్ట్ చేయాలి కదా, స్ట్రాంగ్ క్యాండిల్ పడితే కానీ మనం అది పైకి వెళ్తుంది అని చెప్పలేము. అక్కడి నుంచి రిజెక్షన్ రావచ్చు ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ కూడా రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చింది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దీపావళి కోసం ఏమైనా అనుకుంటే మాత్రం అప్ సైడ్ వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఏ విధంగా నచ్చినా కూడా ఒక లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా అర్థం కాకపోయినా గూడా. నాకు కామెంట్ చేస్తే గూడా నాకు గూడా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. ఓకే. థాంక్ యూ.